గిరిజన పోరాట యోధుడు బిర్సా ముండా జయంతి వేడుకలు బీఎస్పీ ఆధ్వర్యంలో 15-16 తేదీల్లో విశాఖలో నిర్వహించినట్లు ఆల్ ఇండియా పార్టీ కార్యదర్శి అప్పారావు తెలిపారు. 4 రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, స్వాతంత్ర్యం వచ్చిన నేటికి గిరిజనుల హక్కుల చట్టాల ఆచరణలో విఫలం అవుతున్నాయని అన్నారు. నా పేరు సుర్ల అప్పారావు, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరి ఈవేళ ఎలక్ట్రానిక్ మీడియా ముందు మేము ఈ మాట్లాడే ఉద్దేశం ఏంటంటే, ఈ నెల నవంబర్ 15-16 తారీఖున మన గిరిజనుల పోరాట యోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా మరి 4 రాష్ట్రాలు కలుపుకొని విశాఖపట్నం ఎంఏబి కాలనీలో ఈ యొక్క జాతీయ సెమినార్ కండక్ట్ చేయాలని మా రాష్ట్ర అధ్యక్షుల వారు ఉత్తర్వుల మేరకు మరి ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, మరి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. మరి 78 సంవత్సరాలు రాజ్యాంగంలోని ఉన్నటువంటి ఎన్నో హక్కులు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు, కుటుంబ ప్రభుత్వాలు కావచ్చు, అగ్రవర్ణ ప్రభుత్వాలు కావచ్చు, మా ఆదివాసులకి ఉన్నటువంటి రైట్స్ ని ఒకటి కూలదోస్తున్నాయి. మరి 1996లో పీసా చట్టం యాక్ట్ ఉండింది. దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయకుండా, దానికి పవర్ లేకుండా వేరే కొత్త చట్టం తీసుకొచ్చింది. అలాగే 2006లో అడవి హక్కుల చట్టము, అలాగే మాకు ఇక్కడ 100% ఉద్యోగాలు గిరిజనులకు ఇవ్వాలని ఆ రోజు 2000 సంవత్సరంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారంగా మాకు జీవో నెంబర్ 3 వచ్చింది. దాని ప్రకారంగా ఇక్కడ మా ఆదివాసులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయి. ఆ జీవోను కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఒక 5th షెడ్యూల్ ఏరియాలో ఒక నాన్ ట్రైబ్ అంటే గిరిజన నేతలకి స్థిర నివాసం లేదు, భూమి కొనకూడదు అని చట్టం చెప్తున్నప్పుడు ఉద్యోగాలు ఎలా కేటాయిస్తున్నారు? అలాగే ఏకలవ్య పాఠశాలలో కావచ్చు, కస్తూర్బాలో కావచ్చు, మెడికల్ కాలేజీలో కావచ్చు, మొన్న టీచర్ పోస్టులో కూడా మరి నాన్ ట్రైబల్ కి ఇక్కడ కేటాయించడం జరిగింది. 5వ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజన నేతలకి ఎటువంటి అథారిటీ లేదు, వాళ్ళు వ్యాపారం చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంది. కానీ వాళ్ళు ఇక్కడికి వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తుంది. ఇలాగే మరి స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేస్తుంది. అలాగే మనం గతంలో మళ్ళీ మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేటీకరణ చేస్తుంది. ఇలా ప్రైవేటీకరణ చేసిపోతే ఇక్కడ మా ఆదివాసుల యొక్క మనుగడ మరి మొత్తం మాయమైపోయే అవకాశాలు ఉన్నందున మరి జాతీయ సెమినార్ ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి మరి మేము ఈ సెమినార్ ని ఈ రాజ్యాంగ పరిరక్షణ దాని మీద, ఈ 1/7 యాక్ట్ మీద, ఈ పీసా చట్టం మీద, ఈ 5వ షెడ్యూల్ మీద, దీని మీద పరిరక్షణ కోసము ఒక నేషనల్ అందరితో ఒక ఉమ్మడి కమిటీ అన్ని సంఘాలను కలుపుకొని ఒక ఉమ్మడి ఉద్యమంగా తీసుకొచ్చి మరి ఇవన్నీ కూడా దాని మీద రక్షించడానికి అనేది ఈ జాతీయ సెమినార్ అనేది రేపు మేము అక్కడ ఎంఈపీ కాలనీ విశాఖపట్నంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఉద్యోగస్తులు, మిగతా ఏ సంఘాల్లో ఉన్న సంఘ నాయకులు, అలాగే పెద్దలు, మిగతా పార్టీ రాజకీయ నాయకులు అందరూ కూడా ఎవరైతే ఆదివాసుల కోసం పనిచేస్తారో, ఎవరైతే ఆదివాసుల చట్టాల కోసం పనిచేస్తారో వాళ్ళందరూ కూడా ఈ సెమినార్ కి మరి పాల్గొని ఈ సెమినార్ ని మీరందరూ జయప్రదం చేసి మన రైట్స్ ని మనం కాపాడుకోవడానికి, మన హక్కును మన ప్రాంతాన్ని కాపాడుకోవడానికి మేమంతా కృషి చేసి తప్పకుండా ఈ సెమినార్ హాజరై మీ తాలూకా ఆలోచనలు, మీ తాలూకా వనరులు, మీ తాలూకా ఉన్నటువంటి బలమైన మీలో ఉన్న ఆలోచనని తీసి ఈ రైట్స్ ని కాపాడి భవిష్యత్తు భావితరాలకి మనం ఏమి ఇవ్వాలనేది మీరు అందరం కోరుకుంటారని, తప్పకుండా ఈ సెమినార్కి మీరు అందరూ వచ్చి మరి సూచనలు ఇవ్వాలని కోరుకుంటూ మరి నేను సలహా తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.